నేనైతే మా వారితోటి గొడవ పెట్టుకొని మరి ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ తెప్పించుకున్నానంటే అసలు ఎంత ఇష్టమో మీరే గెస్ చేయండి. నేను స్వీట్స్ లో తినేది ఏంటంటే ఈ గులాబ్ జామ్ అనేది ఒక్కటే, అది కూడా నేను ఇంట్లో చేసుకుంది మాత్రమే తింటాను. బయట స్వీట్ షాప్లలో దొరికే గులాబ్ జాము ఫుల్ స్వీట్ ఉంటది. అసలు మా వారితో ఎందుకు గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది అని అంటే, దాదాపు మా వారితోటి 10 days నుంచి నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకురా, నాకు తినబుద్ధి అవుతుంది చేసుకోవాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నాను. స్వీట్స్ తిని తిని నేనంట పందిలాగా అవుతున్నా అని చెప్పేసి అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకురాకుండా అసలు ఏదో మాయమాటలు అయితే చెప్తున్నాడు. ఎన్ని చెప్పినా గానీ మన నోరు కింద నెగలాలంటే అది చాలా కష్టము. అందుకే నా నోరుకు తట్టుకోలేక తీసుకొచ్చి పెట్టినాడు. ఒక ప్యాకెట్ కొట్టి ఒక ప్యాకెట్ ఫ్రీ అంట. ఇక 2 ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చి ఇక తిను పందిలక్క అని చెప్పేసి అయితే ఇచ్చినాడు. మళ్ళా నేను తిన్నది 2 అందులో ఒక్క ప్యాకెటే చేశాను. ఇంకో ప్యాకెట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చులే అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే పక్కకు పెట్టాను. అందులో నేను 22 అయితే చేశాను. 22 లో నేను తిన్నది 2 or 3 మిగతాయి మొత్తం మా వారు మా పిల్లలే తిన్నారు. మళ్ళీ నన్ను అంటారు, ఇక చేస్తేనే తింటారు, మళ్ళీ మొత్తం నువ్వే తిన్నావు పందిలక్క అని చెప్పేసి అయితే అంటారు. ఇట్లనే ఉంటారా అని అర్థం కాదు నాకైతే. అసలు మీరు కూడా ఇట్లనే ఉంటారా మీ ఇంట్లో హస్బెండ్స్? ఒకసారి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.